అంతకుముందు మాట్లాడిన వాక్య భాగాల్లో దయారసం అనే విషయాన్ని నేను నొక్కి చెప్పలేదు కాబట్టి అది మాట్లాడడానికి తలస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్ష్యం. మీరు శ్రేష్టమైన కార్యంలో యోచింపగలవారు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవించడంతో కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవాలని, ఇందువల్ల దేవునికి మహిమయే స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుకున్నాను. నీ జ్ఞాన వాక్యాలు అది పరిశోధన హృదయాల్లో ప్రకాశించిన దీపాలు మాత్రమే కాదు, అది మహిమ యొక్క జ్వాలలు. అంతరాత్మకి నీ పరిశుద్ధ రక్తం ద్వారా కనెక్ట్ చేసినటువంటి మార్గాలలో ఈ వాక్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రభా, మానవ యొక్క శక్తి కానీ మానవుని యొక్క జ్ఞానం కానీ చాలా అల్పమైంది. అది పరిశుద్ధాత్మ ద్వారా అంతర్యాత్మ బలపరచబడినట్లుగా నీ సర్వసత్యంలోనికి ఆత్మ నడిపించబడుతున్నప్పుడు ప్రభా ఆ మార్గాలు తేటపరిచించండి. మీరు ఘనత పొందమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. అసలు ఈ రోజు ఈ వాక్య భాగం ఎన్నో వాక్య భాగాలు తీశాను కానీ నడిపులోకి రాలేదు. దీనికి ముందు నేను ఏంటి అది వాట్సాప్ మీటింగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. రోజు గంటలు కూర్చొని రాస్తున్నాను. మైండ్ డైవర్ట్ అవ్వలేకపోయింది వేరే దాని పెట్టి. కనుక క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి అనే సత్యం మీతో నాకు కొంచెం మాట్లాడాను కానీ లాస్ట్ లో అది పూర్తిగా వివరించి శ్రేష్టమైనటువంటి ఫలం కార్యాలు ఏంటో 8వ వచనంలో 9వ వచనంలో ఉన్నాయి కదా, అవి మాట్లాడాలని తెలుస్తుంది. ఈ వాక్య భాగాల్లో చూసినట్లయితే దయారసం అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధనలో పలికిన 7 పలుకుల్లో ఆ దయారసం అనేది పెళ్ళుకి ఈ లోకంలో కొన్ని పారింది. దయారసం 7 పలుకుల్లో దయారసం. ఆ దయారసం పాత నిబంధనలో అనేక చోట్ల బయలుపరిచి నూతన నిబంధనలో ఆ ప్రభు కలువరి శిలువ ద్వారా ఆ యొక్క ప్రాణం అర్పించే సమయంలో బయలుపరచబడినటువంటి 7 పలుకులు కూడా నేటి ప్రపంచానికి అవి మార్గాలుగా నిలబడ్డాయి. అవి మాత్రం దేవుడు ఎంతో కలిగిపడ్డాడనే విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ గుణగణాలన్నీ కూడా దావీదు కీర్తనలో కొన్ని చూపించబడ్డాయి, తర్వాత నిర్గమకాండలో చూపించబడ్డాయి. తర్వాత అలాగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభు నడిపించే విధానంలో ఆయన గుణగణం యొక్క సారం వెదజల్లబడింది వారి మధ్యలో. అది ఆ దినాల్లో పరిశుద్ధులు ఆ గుణగణాల సారాన్ని త్రాగడానికి నేల మీద పడ్డారు. అంటే ఆ గుణగణాలు అంటే క్వాలిటీ అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క దైవికమైనటువంటి ఆ గుణగణాలు హృదయంలో ముద్రించబడతాయి. ఎప్పుడు ముద్రించబడతాయి అంటే ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ స్థానం చీకటి లోకంలో వెలుగులా ప్రకాశించిందో అలాగే చీకటి హృదయంలో ఆ యొక్క రక్తం యొక్క స్థానాల ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా అంతరంగంలో ఒక నూతనమైన వెలుగు శక్తి ఆత్మకు లభిస్తుంది. పాప క్షమాపణ నిమిత్తం చిందించిన నిబంధన రక్తం అని బలిపత్రికలో రాయబడింది. ఆ నిబంధన చేయబడిన రక్తం ఒక పాప హృదయంలో పడినప్పుడు ఆ రక్షణ కాంతి ఆత్మలో ప్రకాశిస్తుంది. అది మొట్టమొదటి అనుభవం. మళ్ళీ చెప్తున్నాను, అది మొదటి అనుభవం. దాని తర్వాత ఆ వ్యక్తి బాప్తిస్మ అనుభవంలోకి వెళ్తారు. దాని తర్వాత ఆ వ్యక్తి బాప్తిస్మ యొక్క అనుభవం పెడతారు. ఈ రెండు చాలా ప్రధానమైన. రక్షణ ఎంతో ప్రధానమైంది. రక్షణకి ప్రతిఫలంగా, రక్షణకి సాక్ష్యంగా క్రీస్తు యేసు మరణ ప్రవాహంలో ఈ సాక్ష్యంగా ఒక వ్యక్తి బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు అది సాక్ష్యం దేవుని నియమాన్ని నెరవేర్చడం అనేది అక్కడ జరుగుతుంది అనే అన్నమాట. అంత ప్రధానమైనటువంటిది. తర్వాత ఈ యొక్క దయ అనేది రాయబడింది బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటిగా ఆదికాండంలో దేవుడు మానవుల పట్ల చూపినటువంటి దయ నేను వివరించి చెప్తే ఇప్పుడు కూడా అవలేదు అన్ని చెప్తే ఒక్కొక్క లైన్ చెప్తున్నా. ఆదామైనటువంటి ఆ దేవుడు ఆ వ్యక్తి మీద ఎంత దయ చూపించాడంటే ఆదాము దేవుని కుమారుడు అని లూకా సువార్తలో రాయబడింది. దేవుని కుమారుడు అని రాయబడింది. ఆదాము మీద దేవుడు చూపించినటువంటి కృప
ఎంత అత్యధికమైందంటే దేవుడు తనతో నిబంధన చేశాడు, అవ్వతో నిబంధన చేశాడు. అవన్నీ చదువుకుంటారు కదా, మీకు తెలుసు. నిబంధన చేసిన తర్వాత ఆదాముని బయటికి తీసుకొచ్చేసి పంపించేస్తాడు దేవుడు. పంపించేసి ప్రపంచంలో మొట్టమొదటి ఆది పురుషుడు ఎవరంటే ఆదాము, అవ్వ. వారి తర్వాత వారి జీవితం, ఆమె జీవం కలిగిన ప్రతిదానికి ఆమె తల్లి అయింది అని రాయబడింది. ఓకే కదా. ఏదో నాకు సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఒకళ్ళు ఏం చెప్పాను నేను అర్థం చేసుకున్నాను. దేవుని యొక్క ప్రేమ అనే విషయాన్ని ఇవి చెప్తున్నాను. అంత ప్రేమ చూపించాడు ఆది ఆదాము మీద. ఆయన కడపటి ఆదాయమైనటువంటి క్రీస్తు ఆది ఆదాంపై ఆ జీవ క్రియ అనేది, జీవాత్మ అనేది నిలబెట్టాడు, అంతర్జీవం నిలబెట్టాడు ప్రభు. అది 1 రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనూ రాయబడింది. ఆది ఆదాము జీవించే ప్రాణి అయితే కడపటి ఆదాము జీవించే ఆత్మ. ప్రతి సత్యం కూడా దేవుడు దీనికి ఆదాముగా తెలియపరిచాడు. అక్కడ ఆయన గుణగణాలు ఎవరికి ప్రత్యక్షమయ్యాయంటే ఆది ఆదాముకి ప్రత్యక్షపరచబడినటువంటి సత్యం ఏది కూడా లేదు అనమాట. ప్రపంచం పుట్టుకలో మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలో జనరేషన్స్ లో మొట్టమొదటి వ్యక్తి, వారి ద్వారా ప్రపంచం నిర్మితమైందంటే జనరేషన్స్ ఉద్భవించాలి వారి ద్వారా అనమాట అని అర్థం. అటువంటి వ్యక్తుల మధ్య ఆయన చూపించిన దయ కానీ కనికరం కానీ ఎనలేదు. అటువంటి దయ చూపించాడు వారి పట్ల దేవుడు. మొట్టమొదటిగా ఆయన దయ లేకపోతే కనికరము, ఆయన యొక్క ప్రేమ గుణగణాలన్నీ కూడా ఈ యొక్క ఆదాము చూశాడు. నేను పాయింట్స్ చెప్పడంలో ఒక బైబిల్ స్టడీ టైప్ చెప్తున్నాను, లేకపోతే ఈ యొక్క పాయింట్ ని నేను ఈ గంట చెప్తే టైం అంతా కూడా ఒకదానికి అయిపోతుంది. ఇవన్నీ చెప్పక ముందు నేను ఒక విషయం చెప్పాలి. ఇశ్రాయేలుకు ఏర్పరచుకున్న తర్వాత మోషే నడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు తన వల్ల కావటంలా ఇశ్రాయేల్ నడిపించడానికి. ఎక్కడ చూసినా ఏదో తిరుగుబాటుతనమే, ఎక్కడ చూసినా విగ్రహారాధనమే, ఎక్కడ చూసినా మోషే మీద తిరుగులాటమే. సినాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క జీవిత విధానం అంతా కూడా మారిపోయింది. కొంతమంది అందరినీ కాదు. వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు, 33 అధ్యాయం ఎదుగుతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు మోషే. అన్ని లక్షల మంది జనాంగాన్ని దేవుని వైపు తిరిపి నడిపించడం అనేది తనకు చేత కావడం లేదు. ఒక కుటుంబంలో 2-3 పిల్లల్ని పెంచడం మనకి చేత కావడంలా. వారిని ప్రభు మార్గాల్లో పెంచడం మనకి చేత కావడంలా. మనం ప్రభు మార్గాలు పెంచుతుంటే వాళ్ళ జీవితం మరొక వైపు వెళ్ళిపోతుంది. ఈ లోకం వైపు వెళ్ళిపోతున్నారు, ఈ లోక ఆకర్షణ వైపు వెళ్ళిపోతున్నారు. ఈ లోక అట్రాక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. వారి కోసం తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో, ఎంత వేదన పడతారో తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఎంత వేదన పడతారు. ఆ వేదన లేదా? క్రీస్తు ప్రేమను చూడని వారికి ఆ వేదన ఉండదు. క్రీస్తు ప్రేమను రుచూచిన వారికి ఆ వేదన ఉంటది. క్రీస్తు ప్రేమలో ఉన్న మాదిరి అని తాగిన వారికి ఆ యొక్క బాధ ఉంటది. ఆ దయారసాన్ని తాగిన వారికి ఆ బాధ ఉంటది. అది తాగిన వారికి ఆ బాధ ఉండదు. లోపల పంపించేస్తారు, వారు సుఖంగా ఉండాలనుకుంటారు. కానీ దాని యొక్క అంతం ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఈ లోక ప్రపంచంలో మనం చాలా చోట్ల చూస్తుంటున్నాం. భయంకరమైనటువంటి వింటున్నాం. భయంకరమైనటువంటిది. కొన్ని సార్లు మన జీవిత విధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి ప్రార్థన ఆ బిడ్డలు ఎలా సంరక్షిస్తుందంటే, సంవత్సరాలు గడిపోయినా సరే ఆ కృప విడవదు అన్నాడు ఆయన. ఆ కృప విడిచిపెట్టదు. తరతరములో ఉండు అన్నాడు ఆయన కృప. యుగాలు ఉండును అన్నాడు ప్రభు. ఆ కృప నిరంతరము ఉండు అన్నాడు ఆ కృప. దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి అనుభవాలు అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడి ఉంటాయి పరిశుద్ధులకి. మోషే అసలు దాని గురించి ఎన్నోసార్లు చెప్పాను కదా, అందుకు అవన్నీ కూడా చెప్పలేను. రాకడికి 33 అధ్యాయాలు 34 అధ్యాయాలు మొదట్లోనే దేవుడు మోషేకి తన గుణగణాలన్నీ కూడా వ్యక్తపరిచినప్పుడు అప్పుడు నేలకు సాష్టాంగ పడటం అనేది ఏంటంటే, మన జీవితంలో నేలకి సాష్టాంగ పడే అనుభవాలు ఎన్నో ఉంటాయండి. ఒక స్త్రీ లేకపోతే ఒక సహోదరుడు కానీ కొట్టుకులాడిపోయే దినాలేను, ఎటు తోచక ఎటు మార్గం కానరాక పరిస్థితులు విషమిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో అంగలార్పులు ఉంటాయండి చాలా మంది జీవితాల్లో. మరి మీకు నేను ఏదో నాకు తెలియదు. ఈ వాక్యం చేత పట్టుకున్న నేను, మీకు బోధిస్తున్నటువంటి నేను, ఈ స్థానంలో ఉన్నటువంటి నేను నా జీవితంలో ఎన్నో గడిచిపోయేటువంటి ఎటు మార్గం లేదు. అటువంటి మార్గాల్లో నడవలసి వచ్చినప్పుడు
అక్కడ దాంట్లో ఆయన గుణగణాలలో ఉన్న సారాన్ని ఆత్మ త్రాగించింది. పరిశుద్ధాత్మ దేవుడు తన గుణగణాల్లో ఉన్న సారాన్ని, ఆ దయారసాన్ని ఆత్మ త్రాగించాడు. అది త్రాగి ఆత్మ నెమ్మది పొందింది. లేకపోతే నెమ్మది పొందదు. అనుకున్న పరిస్థితులు నెమ్మది పొందిపోయి ఆ గుణగణముల యొక్క సారాన్ని ఆత్మ తాగినప్పుడు అంటే మోషే సాగిలపడినప్పుడు, ఆయన సాగిలపడిన అనుభవం, నూతన నిబంధనలను క్రీస్తు కన్నీటితో సాగిలపడిన అనుభవానికి సమరూపంగా నిలబడిన అనుభవం నీ జీవితంలో ఎన్నిసార్లు నిలబడిందనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సేవ అనేది ఏదో వచ్చి పడేది. సేవ అనేది బహుమానాలు తెచ్చి నువ్వు అనుభవించు ఆనందం. సేవ అనేది నువ్వు ఎన్నో కార్లు కొనుక్కో అని అందం, లేదా ఎన్నో బిల్డింగ్స్ కట్టుకో అందం. ఆ ఆనందం ఇప్పుడు కూడా అందం. సేవ అనేది అత్యున్నతమైన మార్గంలో కలవరి శిలువలో కార్చిన రక్తంలో ఆయన అందించిన ఆ యొక్క కుండ, అది 2 కొరింథీయుల రాసిన పత్రికల్లో దాయబడినటువంటి ఆ కుండ, మహిమైశ్వరంతో కూడినటువంటి ఆ కుండ నీ ఆత్మలో పెడతాడండి. అది ఆయన నీకు తాగించే ఐశ్వర్యం అంటే, తాగించే ఆ పానం అంటే, వేరసం అంటే అదండి నీకు త్రాగిస్తాడండి. అది కలవరి శిలువలో వేదన పడుతూ ఆ యొక్క పాత్రని నీ చేతికి అప్పగించాడు, నీ చేతుల్లో పెట్టాడండి. అది ఆ రక్షణ పాత్ర. ఆ రక్షణ పాత్రలో ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి, సకలమైన ఐశ్వర్యాలు ఉన్నాయి. దాంట్లో రాష్ట్రం 2 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాంట్లో రాష్ట్రం చదవండి. దాంట్లో ఆ మహిమైశ్వర్యం అనే పాత్రని, కుండని నీ హృదయంలో నీ చేతుల్లో పెట్టాడండి. ముందు ఆయన నీ చేతుల్లో పెట్టి త్రాగించాడు. అది ఒక వ్యక్తి జీవితంలో. అది కనుక ఒక వ్యక్తి తాకపోతే సేవలో ఆ మాధుర్యాన్ని ఇవ్వలేరండి. 80% కూడా ఇవ్వలేరు. ఇవ్వడానికి ప్రయత్నించిన కుదరదు. ఏదో చెప్తే కుదరదు. అది డూప్లికేట్ అయిపోద్ది. అది నీకే ఉపయోగపడదు. నీకు ఉపయోగపడినవి ఇతరులకు ఉపయోగపడవు. ఇతరులకు ఉపయోగపడకపోతే సంఘానికి ఉపయోగపడదు. పరిశుద్ధులకు ఉపయోగపడింది సంఘంలో రాణించదు, సంఘం ప్రకాశించదు, సంఘం నూతనత్వం అందుకోదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన మొట్టమొదటిగా మోషే ఏడుస్తాడండి. ఎలా ఏడుస్తాడండి? మన జీవితాల్లో మన దుఃఖానికి అంతం లేదు అనుకున్న రోజులు గడవలేదా? మన జీవితానికి ఈ దుఃఖానికి అంతం లేదు, ఎవరు తీర్చలేరు అనుకున్న దినాలు గడవలేదా? జీవితంలో ఎన్నిసార్లు గడిచినాయండి? అటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని 20 లక్షల మందిని అనుభవించడానికి ఎలా కుట్టుకులాడుంటాడంటే, దాంట్లో ఆ విధంగా ప్రార్థించినప్పుడు తన హృదయంలో ఆ జీవము అనేది ఆత్మకి ప్రత్యక్షపరచబడిందండి. అంతర్యంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ జీవం ఆత్మకి ప్రత్యక్షపరచబడుతుంది. క్రీస్తు యేసు యొక్క జీవం యొక్క ఆత్మ యొక్క నియమం పాపమరణం నుంచి నన్ను విడిపించింది. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు యేసునందు అని రాయబడి తర్వాత రాశాడు, మృతులలో నుండి లేచిన ఆత్మ, మృతులలో నుండి లేచిన యేసు యొక్క ఆత్మ నీలో నివసించిన ఎడల 8వ అధ్యాయంలోనే 2-3 అధ్యాయాల్లోనే 4వ అధ్యాయం ఉంటాయి. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను ఆయన తన ఆత్మ ద్వారా జీవింపు చేయండి. అది జరుగుతుందన్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయడు అనే విషయం అక్కడ జరుగుతుందనే విషయం మీతో మాట్లాడుతుంటుందని దేవుని ముఖ్య భాగాల్లో చూసినట్లయితే కనుక అది ఆత్మ ద్వారా జీవింప చేసే ఆ ప్రక్రియ ఎప్పుడైతే ఆత్మలో ప్రారంభం అవుతుందో ఆ సేవా జీవితం ఇది ఆత్మ చేత నడిపించ ప్రారంభం అవుతుంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. ఆ స్వాతంత్రం ఈ లోక సంబంధమైన స్వాతంత్రం కాదు, ఈ లోక సంబంధమైన స్వేచ్ఛ విధానం కాదు. ఆ ఆత్మ మనల్ని క్రీస్తు యేసు యొక్క సత్యాల్లో ఆత్మ ప్రవేశించడానికి మార్గం తెరవబడుతుంది. అలా తెరవబడినంత వరకు క్రీస్తు యేసు జీవాన్ని ఆ యొక్క దయారాశాన్ని తాగినంత వరకు నీ ఆత్మ గుడ్రాల జీవితం ఉంటుంది. ఫలించదు. ఆత్మ ఫలించదండి చెప్తున్నాను మీకు. తర్వాత ఆ దయారాశాన్ని బట్టి నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను అంటాడు అపోస్తలుడు. ఆ దయారాశాన్ని బట్టి నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడి నాకు సాక్షి, ప్రభువే నాకు సాక్షి, లేకపోతే మీ సాక్ష్యం. ఎందుకంటే ఆ సాక్ష్యం ఆయన జీవితంలో ఉండడానికి కారణం ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఆ దయారసాన్ని ఆయన దమస్కు మార్గంలో ఆ ప్రభు మహిమాయుక్తమైన ఆ స్థానాన్ని ఆత్మ చూపించి క్రీస్తు యేసు యొక్క దయారసాన్ని తన ఆత్మ త్రాగించాడండి. ఎక్కడ త్రాగించాడంటే ప్రభు చనిపోయేటప్పుడు తిరిగి లేచాడు. సంఘాన్ని హింసిస్తున్నాడు. ఈయన హింసించి ఆ దమస్కు మార్గంలో
చూస్తుంటున్నప్పుడు, తన మనోనేత్రాలు తిరగబడుతుంటున్నప్పుడు ఆ దర్శనం మీకు తెలుసు. దర్శనం అంటే నిజమైన దర్శనం, ఇంటి దర్శనం కాదు, అది ఇంటి దర్శనం కాదండి, నిజమైన దర్శనం. ఈ వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఆ స్థానం తీసుకోవాల్సింది. తన శక్తి అపరిమితమైన మహత్యాన్ని, తన ప్రేమ యొక్క స్థానాన్ని ఇప్పి చూపించాడు ఆ యొక్క దమస్కు మార్గంలో. ఆ దమస్కు మార్గంలో ఆ దయారసాన్ని ఈ కాటినీయుడి హృదయానికి తగిలించాడండి. కాటినీయుడు, లోకంలో ఇటువంటి వ్యక్తి లేడు అని చెప్పబడిన వ్యక్తి, హింసకుడును హానికరుడైన అటువంటి వ్యక్తికి ఈ దయారసాన్ని తాగించినప్పుడు ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఒకే సత్యం, ఏసే క్రీస్తు, ఏసే రక్షకుడు, ఆయన విమోచకుడు. అది స్వార్థ. ఈ స్వార్థలో ఏముందంటే లోపల మహిమాయుక్తమైన కణాలు ఆ దమస్కు మార్గంలో ఈ స్వార్థలో దాచిపెట్టబడేయండి. అర్థమవుతుంది కదా. ఆ అంతరంగంలో దాచిపెట్టబడకపోతే స్వార్థ సేవ నిరర్థకమైపోతుంది. ఉట్టుటి సేవలు కాదు ఇవి, ఉట్టుటి సేవలు కాదండి. ఎవరు ఏదో చేస్తారని చేసి సేవ కాదు, అది సేవ కాదు. ఏసై క్రీస్తే అయి ఉన్నాడు అని చెప్పడంలో ఆ యొక్క మహిమాయుక్తమైన కణాల మధ్యలో స్వార్థ సత్యం అనేది తన ఆత్మకి బయలుపరచబడింది. అది 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచ స్వార్థ ప్రకాశము అని రాయబడిందండి. మీరు రిఫరెన్స్ నోట్ చేసుకోవాలి. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచ స్వార్థ ఎక్కడ రాయబడి ఉందంటే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఆ మహిమ స్వార్థ ఎక్కడ తెరవబడిందండి, ఎక్కడ తన ఆత్మకి ఇవ్వబడిందంటే ఆ యొక్క దమస్కు మార్గంలో ఆ మహిమా స్వరూపులో ఇవ్వబడినటువంటి ఆ స్వార్థ ఆత్మలో తన అంతరంగం ప్రకాశిస్తూ వచ్చిందండి. ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు. అదేంటి స్వార్థ. ఆ స్వార్థలో తెరవబడే కొలది, ప్రకటించగలిగే కొలది, ఆ స్వార్థ చెప్పగలిగే కొలది అంతరంగంలో మహిమాయుక్తమైన కణజాలాలు అంతరంగంలో క్రీస్తు యొక్క మహిమకు ఫోకస్ చేయబడినటువంటివి తిరిగి మనలో ఫోకస్ చేయబడే సత్యాలు తన అంతరాత్మకు ఇవ్వబడి. ఇది రూపాంతర అనుభవం. మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతర అనుభవానికి ముందు చెప్తున్నా మీకు నేను. ఇది రూపాంతర అనుభవం అండి. ఈ రూపాంతర అనుభవంలో క్రీస్తు మహిమను ప్రతిఫలింప చేసేటువంటి ఆత్మ నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రింట్ చేస్తాడు. దేవుని సన్నిధిలో నిలబడి మీతో మాట్లాడతాడు. ఏదో ఉట్టి మాటలు కలవనా కథలు మీకు చెప్పి నేను మిమ్మల్ని మెప్పించవలసిన అవసరం నాకు లేదు. ఎంతో మంది వస్తారని నేను విప్పించి మాట్లాడే అవసరం నాకు లేదు. ఎంతమంది కూర్చుంటారో వాడు ధనిలు, ఎంతమంది వింటారో వాడు ధనిలు, అంతే. అంతకంటే నేను మీతో ఏం చెప్పను. ఎంతమంది వింటారో ఈ హృదయాన్ని ప్రభువుకు అప్పగిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఈ అమూల్యమైన సత్యాన్ని తన ఆత్మ ద్వారా మీ హృదయంలో ప్రింట్ చేసినప్పుడు సేవలో ప్రత్యక్షత అంటే ఏంటో, సేవలో ఆత్మ యొక్క జీవం అంటే ఏంటో, దానిలో నుంచి వచ్చేటువంటి ఆ శక్తి ఏంటో, అపరిమితమైన మహత్యం అంటే ఏంటో 3 చెప్పాను. అపరిమితమైన మహత్యం అంటే ఏంటో అవి మీ ఆత్మకు అర్థమైనప్పుడు ఆ సేవకుడు బలం అందుకుంటాడండి. ఒక చోట నేను చిన్న వాక్యం చదివాను. దాంట్లో ఏముందంటే, వాక్యం కాదు, ఒక సేవకుడు రాసింది, నువ్వు నిరాశపడినప్పుడు, శక్తి అయినప్పుడు బలం తెచ్చుకో. నీ శక్తినంతా కూడగట్టుకొని నువ్వు బలం తెచ్చుకో సేవ చేయడానికి. అది నీ జీవితానికి ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందంటే అంత ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. నీవు శక్తిహీనుడు అయినప్పుడు, ఇక సేవ చేయలేని అనుకున్నప్పుడు, సేవలో ఏ మార్గాలు కూడా తెరవబడినప్పుడు నీ శక్తినంతా ఉపయోగించి ఆ పరిచయం లేక బలం తెచ్చుకో. నువ్వు తెచ్చుకున్న ఆ బలం అనేది దేవుడు నిన్ను ఇటువంటి ఉన్నతమైన స్థానాల్లో నిలబెడతాడంటే అంత ఉన్నతమైన స్థానాల్లో నేను నిలబెడతాడు అని. సరే, ముందుకెళ్తున్నాను నేను. ఎందుకంటే ఆ కలవరి స్థితిలో ఆ దయారసం పాపి అయిన మానవ హృదయాన్ని తగ్గించాడండి ఆయన. దయారసం అది ఆ సత్యాన్ని 45వ అధ్యాయం కీర్తనలో రాయబడింది. నీ పెదవుల మీద దయారసం ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఒప్పుకున్నది. నేను రాజును కూర్చి రచించిన దాన్ని నేను పలికిదను. నా నాలుక త్వరగా వ్రాయవాని కలవలే ఉన్నది. 45వ అధ్యాయం కీర్తనలో వ్రాయవాని కలవలే ఉన్నది. అన్ని ఎందుకు చెప్తున్నానంటే దాని మధ్యలో వచ్చిన ఉంది, కానీ ముందు భాగాలు వివరించలేను. వ్రాయవాని కలవలే. నీవు నరుల కంటే అతి సుందరమే ఉన్నావు. నీవు నరుల కంటే కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహ కుమారులు ఎన్నో గేయాలు రాశారు, ఎన్నో పద్యాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు. దేవుని సన్నిధిలో వారు స్తుతిగానం చేశారు. కోరహ కుమారులు వీరు దావీదుని గురించి చెప్తున్నారు. దావీదుని గురించి చెప్తున్నప్పుడు
దావీదు అంతరంగంలో ఉన్నటువంటి క్రీస్తుని గురించి కూడా అక్కడ వెల్లడి చేయబడింది. 2 విధాలుగా వెల్లడి చేయబడింది. నరుల కంటే నువ్వు అంత సుందరుడై ఉన్నావు, ఎందుకు అంత సౌందర్యం దావీదు కలిగింది? ఇద్దరు సౌందర్యవంతుడు, అది మాట్లాడట్లేదు నేను. అతనిలో ఉన్న సౌందర్య కణాలు ఏంటంటే ప్రభువును కలిగినటువంటి సౌందర్యం, దైవాత్మను కలిగినటువంటి ఒక హృదయం వారి మోటుతనాన్ని కూడా మార్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, మోటుతనాన్ని కూడా మార్చేస్తుంది. ఎంతో సౌందర్యవంతమైన కణాలు వారి ఆత్మలో నుంచి బయటికి ప్రకాశిస్తాయి. నరుల కంటే నీవు అసుందరుడై ఉన్నావు అంటే రాజును అంటున్నాడు దావీదు రాజుని, నువ్వు రాజా, నువ్వు ఎంతో సుందరుడై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. దాని అంతర్భావం ఏంటంటే క్రీస్తు యొక్క ఆయన అతి సుందరుడు, ఆయన అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు. పరమగీత గ్రంథంలో రాయబడింది. అటువంటి సుందరుడు దావీదు యొక్క గోత్రంలో నుంచి, దావీదు వేరుడి చిగురులో నుంచి వస్తాడు అనే సత్యం అక్కడ చూపించబడుతుంది. ప్రవచనం అంటే ఏంటంటే బైబిల్ గ్రంథంలో అంత క్రీస్తుని గురించే ప్రవచనం అంటే క్రీస్తుని గురించి ప్రవచనం. ఈ ప్రవచనం క్రీస్తు యొక్క సత్యాలలోకి ఆత్మ నడిపించినప్పుడు ఎంత ఉన్నతమైన స్థానాల్లో ఆ సేవకుడు ఉంటాడంటే అది ఉన్నతమైన స్థానం. ప్రవచన ఆత్మ దేవుని యొక్క దర్శనాన్ని వివరించే ప్రవచనం, దానియేలుకు వచ్చిన దర్శనం, ప్రవచనం యొక్క నెరవేర్పు అవుతుంది కదా. 70 సంవత్సరాల తర్వాత వారు మందిరం కడతారని యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేసినప్పుడు దానియేలు కనిపెట్టినప్పుడు ఆ యొక్క దాచబడి ఉన్నటువంటి నిగూఢమైన సత్యం ప్రవచనాలు తిరిగి దానియేలుకి దర్శనం ద్వారా బయలుపరచండి. ఇది వాక్యమైన సత్యం. ఈ సత్యం నుంచి డివేట్ కావద్దు. ప్రవచనం అనేది అది దేవుని మనుషులు ఇచ్చే ప్రకారం కలిగింది కాదు, అది దేవుని చిత్త ప్రకారం కలిగింది. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా తన కుమారుడైన క్రీస్తుని గురించి ప్రకటించబడింది. ఈ లేఖనాలు ప్రవచనంతో నింపబడిన లేఖనాల్లో క్రీస్తు యొక్క స్వరూపం దాచిపెట్టబడింది. బైబిల్ గ్రంథం అంతా ప్రవచనాలతో కట్టబడింది. దైవికమైన ప్రవచనాలతో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆ మార్గాల్లో క్రీస్తు రూపం ఆ ప్రవచన మధ్యలో నిర్మించబడింది. ఇది నిగూఢమైన సత్యం. దీని గురించి ఇటువంటి డిబేట్ అవ్వద్దు. ఈ ప్రధానమైన సత్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గం అందులో గుర్తుపరచబడింది, దాచిపెట్టబడే సత్యం. నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆ దావీదు గురించి పలుకుతారు వాళ్ళు, క్రీస్తు గురించి పలుకుతారు వాళ్ళు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. దావీదు వంటి జీవిత విధానంలో దావీదు లాంటి వ్యక్తి మనం చూడలేము. తన అంతర్యం పరిశుద్ధ స్థలాలకి సంచరించింది. ఎలా వాక్యం ఉంది కదా, అపోస్తలుల కార్యాలు ఆ 100 కీర్తనలో కూడా ఉంది. నా పాదములు పరిశుద్ధ స్థలంలో సంచరించినట్లు అంటాడు. అక్కడ తన తప్పిదం చేసినప్పుడు ఏడుస్తూ అంటాడు, ప్రభా నా పాదాలు నీ పరిశుద్ధ స్థలంలో సంచరించాలి ప్రభా. నీ పరిశుద్ధ స్థలంలో నేను సంచరించినప్పుడు నీ మహిమ యొక్క మార్గాలు నువ్వు నాకు ఇవ్వడమే కాదు, అందులో నీ మహిమాధారం ఉంది ప్రభా. నీ దయారసం, నీ కరుణారసం ఆత్మకు తాగించు ప్రభా. పరిశుద్ధ నీకు వేదన అది ఈ పాప దాహాన్ని తీర్చివేసి పరిశుద్ధుల యొక్క మార్గాలు తేటపరిచి ఆ యొక్క దయారసం కరుణారస పాత్రని నీ ఆత్మకు అందించినప్పుడు కలవరిశిలలో అది నేను ఎన్ని ఉన్నతమైన స్థానంలో నిలబడుతుందంటే అన్ని ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. కలవరిశిలలో అందించిన పాత్ర నిన్ను మహిమాయుక్తమైన స్థానాల్లోనికి నిలబెడుతుంది. అది నువ్వు నీ ఆత్మ అందుకున్నప్పుడు, అది రుచి చూచినప్పుడు, ఆ కరుణారస దారిని నీ ఆత్మ రాయినప్పుడు మహిమాయుక్తమైన స్థలాల్లో నీ ఆత్మ సంచరించడం నువ్వు చూస్తావు. నీ యొక్క దర్శనం, ఆత్మిక దర్శనం ఇప్పటి చూస్తావు. మహిమా దర్శనంలో క్రీస్తు యేసు యొక్క నిజ స్వరూపాన్ని, ఆ స్వరూపం నీ ఆత్మకి ప్రభు చూపిస్తాడు. ఆయన ఎంత ఎబిరాసిన 1వ అధ్యాయంలో ఎటువంటి మహిమా స్వరూపం, ఆయన దేవుని యొక్క మహిమ స్వరూపం రాయబడింది. దేవుని యొక్క రాయబడింది కదా, పూర్వకాలమందు నానా విధములుగా మాట్లాడిన దేవుడు తన అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. కాసి ఆయన కుమారుని ద్వారా సంస్థను నిర్వహించడం ఒక మాట ఉందండి. దాంట్లో ఆయన మహిమా స్వరూపి. నేను ఎంత చెప్పిన వాక్యం ఆ వాక్యం అందుకోవాలి. దాంట్లో హెబ్రీ పత్రికలో అపోస్తలుడు పౌలు రాశాడండి, ఏంటి యేసు నేను మహిమా స్వరూపం అనే విషయం రాశాడు. నీకు అందించిన పాత్రలో మహిమా స్వరూపం అనేది మట్టి పాత్రలో నీ ఆత్మకు లభ్యమవుతుంది. నువ్వు ప్రభు రక్షకుడుగా అంగీకరించకపోతే ఇవేమో అందం గాలి మీద సంఘం కట్టినట్టే. ఏ సమయంలో కూలిపోతుందో తెలియదు, కూలిపోతుంది. గాలి మీద కాదు సంఘం కట్టేది, పునాదులు లేని సంఘం కాదు. పునాదులు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో స్థాపించబడినటువంటి సంఘం, ఆ సంఘం అని
అటువంటి సంఘాన్ని స్థాపించాలని సేవకులకు దేవుడు తన సత్యాన్ని కనబరుస్తుంటున్నాడనే విషయం అంతకు మించి శక్తి మరి దేనిలోనూ లేదు. అది కలవరి శిలువలో ప్రభు ఖర్చున్నటువంటి ఆ రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా స్థాపించబడినటువంటి ఆయన సంఘం అనేది అక్కడ కట్టబడాలి. అక్కడ మొదలవలసిన అందులో నీ ఆత్మ గుణులు ఉండాలి, అందులో నీ సంగీత గుణులు ఉండాలి, నీ ప్రేమమయం ఉండాలి, దాంట్లో ప్రేమాణేయం అంటారు అది ఉండాలి. దాంట్లో నీ రహస్య జీవితంలో ప్రభు ఏకమైన అనుభవాలు ఉండాలి. ప్రభువుని ప్రేమించిన నీ అంతరంగం దాంట్లో ఉండాలి. ఈ లోకాన్ని మర్చిపోయి ప్రభువుని గమనించిన నీ అడుగులు ఉండాలి. అందులో ఈ లోకం యొక్క కోరికలు విస్మరించి ఆయన అడుగులు వేసినటువంటి దినాలు క్షణాలు నీ జీవితంలో ఉండాలి. అది లేకుండా సేవకుడు సేవ చేయలేడు అంటాడు. ఏమంటాడు ప్రభు, నడుగు జాడల్లో ఒకసారి లెక్కించు, నడుగుని ప్రభు ఆ సంఖ్య ఒకసారి నువ్వు చూడు, ఇలా నడిచాను నీతో నేను ప్రభు, నీతో నేను ఎలా అడుగులు వేస్తాను. ఒక సేవకు నీకు జీవితంలో తన జీవిత విధానం క్రీస్తుతో అదొక పుస్తకం లాగా ఎన్నో వాల్యూమ్స్ తెరవబడినటువంటి గ్రంథంలో తెరవబడినటువంటి హృదయం ఎన్నో వాల్యూమ్స్ లో అతను కట్టబడిన స్థానాలు నీ జీవితంలో ఒకటైనా ఉందా? ఏముందా? చిన్న దొరికితే మనకి కొంచెం జీవితం దొరికితే ఈ లోకంలో వెళ్ళిపోతాం. ఈ దేవుని మర్చిపోయి మన జీవితంలో మనం అనుభవించే సమస్యలు లోకంలో ఎవరు అనుభవించలేదు, మనమే అనుభవిస్తూ ఉంటామని సేవ మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, సంఘాన్ని అభివృద్ధి చేయడం మర్చిపోతాం, సంఘాలు కట్టాలనుకుంటాం. కానీ దేవుడు అలాగని సేవ ఉపయోగించుకోవడం. ఈ జీవితం వెనక్కి తిరిగి రావాల్సింది దేవుని సన్నిధిలో. వచ్చినప్పుడే ఆ సమస్యలకు జవాబు దొరుకుతుంది. ఆ సమస్యలకు జవాబు దొరకదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య పదంలో దావీదు యొక్క 45 అధ్యాయాలు ఈ పెదలు రాజా ఈ పెదల మీద ఎంత కనికరపడ్డాడో, ఆ యొక్క తన సార్వభౌమత్వంలో, తన అధికారంలో, తనకి ఇచ్చిన బలంలో, ఆ నైపుణ్యతలో, తనకి ఇచ్చినటువంటి సంఘాలు కట్టే ఆ స్థానాల్లో క్రీస్తు మహిమపరచబడ్డాడు. జ్ఞాపకం తీసుకుని క్రీస్తు మహిమపరచబడ్డాడు. తన ఐశ్వర్యంలో క్రీస్తు మహిమపరచబడ్డాడండి. నేటి సంఘాలు ఎన్ని రీతిలో ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంది? అసలు అటువంటి స్థానం మనలో ఉంటే సంఘాలు ఇంకా అభివృద్ధి చెందాయి. మన డబ్బులు చూడకూడదు, ఎంతమందికి ఎంత డబ్బు ఇస్తున్నామని చూడకూడదు. ఇతరుల సేవకులు కూడా అభివృద్ధి చెందాలండి. వాళ్ళ కుటుంబాలు పోషించబడాలి, పిల్లలు దీవించబడాలి, వారు అభివృద్ధి చెందాలి, గొప్ప గొప్ప వారు అవ్వాలి. ఆ సేవకుల పిల్లలు కూడా అటువంటి దర్శనం ఉందా ఆత్మలో? మనమేనా అభివృద్ధి చెందింది? అటువంటి దర్శనం ఆత్మలో ఉందా? అటువంటి ఆత్మ నేటి పరిశుద్ధుల్లో ఉంటే సేవకుల జీవితాలు ఆశ్రయించుకుంటాయి. పరిశుద్ధ సంఘంలో ఉంటే సేవకుల జీవితాలు ఆశ్రయించుకుంటాయి. పరిశుద్ధులు చేతులు జాపితే సేవకుల జీవితాలు కట్టబడతాయి. వారు ఆర్థిక పరిస్థితులు సరవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సంఘం ఉందంటే, సేవకులు ఉన్నారంటే సంఘం పోషించడం లేదనమాట. వాళ్ళు నేటి పరిశుద్ధులు వారిని పోషించడం లేదనమాట. వారి యొక్క జీవితాల్లో ఆ తమ ఉన్నతమైన స్థానాలు కట్టుకుని జీవిస్తున్నారు. కానీ చేతులు చాచి ఆ పరిశుద్ధుల్ని పోషించే పరిచర్య నేటి సేవకులు అభివృద్ధి చెందట్లేదంటే నేటి పరిశుద్ధుల యొక్క స్థానం ఎక్కడ ఉందనేది ఒకసారి యోచించుకోవాలి. దానిలో మోషే ఎప్పుడైతే ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు, సాగిపోయి ఆయన గుణగణాలని ప్రభు ప్రదర్శించాడంటే అర్థం ఏంటంటే ఆ కన్నీళ్ళల్లో ఆ వేదంలో క్రీస్తు యొక్క దయారసాన్ని, బండ సందులో దాచబడిన క్రీస్తు యొక్క దయారసాన్ని, బండ సందులో దాచబడిన క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని ఆయన త్రాగించాడండి. ఆయన త్రాగించాడు. ఆ సేవకుడు తాకపోతే, నేడు పరిచర్య చేసే స్త్రీలు తాకపోతే ఎన్ని ఉపద్రవాలు ముంచుకొస్తాయంటే చుట్టూ ఆ పరిచర్యను ఆపటానికి ఎన్నో ఉపద్రవాలు ముంచుకొస్తాయి అన్నాడు. దాంట్లో దయా అన్నాడు. యెహోవా కనికరము దయా అన్నాడు. యెహోవా కనికర సంపద దయగలిగినటువంటి దేవుడు. తర్వాత విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా, విస్తారమైన కృపాసత్యాలు కలిగినటువంటి దేవుడు. ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. విస్తారమైన కృపాసత్యము కలిగినటువంటి దేవుడు యెహోవా అన్నాడు. ఆయన యొక్క కనికరం ఆది ఖండంలో వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ యొక్క భూగోళం శూన్యమైనప్పుడు, ఆ శూన్యమైన గోడలో ఆయన యొక్క కృప అనేది వెలుగు ఎదచలిన విత్తనాల్లో ఈ కృప అక్కడ నిలబడిందండి. వెలుగు విత్తనాలు చదివినప్పుడు, విత్తనాలు మహిమైశ్వరం యొక్క విత్తనాలు వెలుగు ఎదచలినప్పుడు దానిలో ప్రేమ ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, వాత్సల్యత ఉంది, ఎన్నో కృపా సత్యములు అందులో నిలబడి ఆ విత్తనాలు చదివినప్పుడు లోకం ఒక్కటే ప్రకాశించాలని అధికార సత్యం. లోకంలో
ప్రపంచంలో దేవుని వాక్యం చేత నిర్మాణమై అయ్యే సత్యం అక్కడ చూపించబడుతుందండి. సంగమా, సేవకులారా అది గ్రహించగలిగారా? మీకు ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఈ సత్యాన్ని మీరు గ్రహించగలగాలి మీ సేవా జీవితంలో. ఆ వెలుగులో మహిమాయుక్తమైన ఆ వెలుగులో లోకాన్ని వెలిగించింది ఒకటైతే, లోకంలో విత్తనాలు జరిగినటువంటి ఆ వెలుగు, మహిమాయుక్తమైన కణాలు వెదజల్లిన ఆ వెలుగు, అందులో దేవుని యొక్క మహిమ కణాలు భూమి మీద వెదజల్లబడ్డాయని అప్పుడు ప్రారంభమైందండి కృప అనేది. అప్పుడు ప్రారంభమైంది కృప అనేది. కృప అనేది అప్పుడు ప్రారంభమైంది. విస్తారమైన కృపా సత్యం గల దేవుడైన యెహోవా అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో ఎంత చెప్పేంత ముగించేస్తాను. దీంట్లో తర్వాత అన్నారు దేవుడు ఆ కృప అనేది, ఆ ప్రేమ అనేది జగదుత్పత్తికి ముందుగానే, జగత్తుకు పురాణమే ఆ మాట శాస్త్రం చెప్పాను కదా, దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నాను. నేను అది చెప్పడం లేదు, కంటిన్యూషన్ చెప్తున్నాను. ఆ ప్రేమని రుచిస్తారా? రుచిస్తారండి ఆత్మ. ఏదో మన ప్రభు ప్రేమ గురించి చెప్పడం కాదండి, అది కాదు నేను చెప్పేది. అంతర్య ఆత్మలో నీ రహస్య స్థానం, ఒక రహస్య స్థానం ఉంటుందండి ఒక వ్యక్తికి. పాత నిబంధనలు అంతర్మందిరం ఎలా ఉందో, నూతన నిబంధనలో నీ హృదయం దేవుని ఆలయం ఎలా ఉందో, అలాగే నీ అంతర్యంలో అటువంటి ఉన్నతమైన స్థానాలు దాచిపెట్టబడ్డాయి ఉన్నాయండి. పరిశుద్ధుని హృదయాల్లో అంత ఉన్నతమైన స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఎన్ని ఉన్నతమైన స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయంటే డిస్కనెక్ట్ అయింది వాక్యం. దాంట్లో ప్రేమ అనేది అంత ప్రధానమైనదిగా నిలబడిందండి. అందరూ అనుకుంటారు ఏం చెప్తుంది ప్రేమ అనుకుంటారు, కానీ నేను చెప్పేది మీరు ఊహించిన ప్రేమ కాదు. అంతర్మందిరంలో దాచబడిన రహస్య స్థానంలో దాచబడింది ప్రేమ. ఆ దేవునికి చెందింది. ఆ దేవునికి చెందిన ఆ ప్రేమలో నీ భర్త మీదకి వెళ్తుంది, నీ పిల్లల మీదకి వెళ్తుంది, నీ భార్య మీదకి వెళ్తుంది ఆ ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమలోకి వాళ్ళని లాక్కోవాలి. ఆ ప్రేమలోకి వాళ్ళని లాక్కోవాలని నీ హృదయ వేదన తప్పని ఉంటుందని దాంట్లో. అటువంటి వ్యక్తికి సంఘమును గురించిన చింత ఉంటుంది, అది సంఘాన్ని గురించిన చింత ఉండదు. అటువంటి వ్యక్తికి సంఘాన్ని గురించిన చింత ఉంటుంది, సంఘ సేవకుల గురించిన చింత ఉంటుంది. అటువంటి పరిశుద్ధులైన ఆ వ్యక్తుల ద్వారా సంఘం నీతియుక్తంగా తీర్చబడటానికి మార్గాలు అక్కడ ఏర్పడతాయండి. లేదా మార్గాలు ఏర్పడవు. గుడ్రాల జీవితమే ఫలించినటువంటి జీవితం ఉంటుంది దాంట్లో. తర్వాత దాంట్లో రాయబడింది బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ గ్రంథి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ తాడుకులను, ఓర్చుకును, దీర్ఘకాలం సహించను. ప్రేమ మత్సరపడదు, అది డబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకోదు, అన్నిటినీ తాడుకొని, అన్నిటిని నమ్మును, అన్నిటిని ఓర్చుకున్నాను. ప్రేమ శాస్త్రకాలం ఉండను. ఒక మాట కోసం చదివాను, ప్రేమ శాస్త్రకాలం ఉండను. ఆ ప్రేమ శాస్త్రకాలం ఉండే ప్రేమ దేవుడు నీ హృదయంలో పెట్టాడు. అది దాంట్లో రాస్తాడండి ప్రేమ. దాంట్లో ఇంకో మాట కూడా రాస్తాడు. అది కొలస్సీ రాసిన పత్రికలో ఆయన గుణాలు పంపించి అక్కడ ప్రేమను గురించి రాసిన ఒక మాట రాస్తాడు. దాంట్లో అటువంటి ప్రేమ మళ్ళీ ముందుకు చెప్తాను. ఆ ప్రేమ కొలస్సీ పత్రికలు రాస్తాడండి ఆ ప్రేమ గురించి. శాస్త్రకాలమైంది ప్రేమ దాచిపెట్టాడండి. ఆ గ్రంథులు ఆది కాలంలో ఉన్న ఆదాము విన్నటువంటి స్వరం, ఆదామా ఎక్కడున్నావు అనే స్వరం. ఆ ప్రేమ పరలోకం నుంచి భూమి మీదకి రూపాంతరం చెందిందండి. రూపాంతరం చెందడం అంటే ఆ కణజాలాలు మానవుని హృదయం రూపాంతరం చెందింది. అప్పుడు ప్రారంభమైంది ఆ ప్రేమ. ఇంకా చెప్పాలంటే జగత్తుకు పునాది లేబడికి మునిపోయి అప్పుడు ప్రారంభమైంది ఆ ప్రేమ. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ప్రభు కణజాలాలు పెట్టాడండి. ఆత్మలో కణజాలాలు పెట్టాడే విషయం. దీంట్లో ఇప్పుడు చదివింది 1వ గ్రంథి రాసిన 13వ అధ్యాయంలో రాసింది శాస్త్రకాలం ఉన్న ప్రేమ. అది అంటే అప్పటి నుంచి ఆ యూదాపత్రిక ఆఖరి వరకు ఉన్నటువంటి ఆ ప్రేమ అండి. లోకంలో యుగాలలో అంటే యుగాల్లో దాచిపెట్టబడింది ఈ ప్రేమ మాట. యుగాలు అంటే తెలుసు కదా, ఇన్ని యుగాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికి పాత నిబంధన కాలం పక్కన పెట్టండి, నూతన నిబంధన కాలంలో ఎన్ని యుగాలు గడిచిపోయారు. 20 శతాబ్దాలు గడిచిపోయింది నూతన నిబంధన కాలం క్రీస్తు వచ్చిన తర్వాత. దాంట్లో ఈ ప్రేమ యొక్క కణాలు ఈ భూలోకంలో చరిత్రలో, ముఖ్యంగా చరిత్రలో దాచిపెట్టబడ్డాయి, కాలాల్లో దాచిపెట్టబడ్డాయి, యుగాల మధ్యలో దాచిపెట్టబడ్డాయి. చరిత్ర రుజువు చేసింది, కాలాలు రుజువు చేశాయి, పరిశుద్ధులు రుజువు చేశారు. నేటి పరిశుద్ధ సంఘం రుజువు చేసింది. మనం ఏమో రుజువు చేస్తాం. నేటి పరిశుద్ధ సంఘం ఏమని రుజువు చేస్తుంది? వాక్యం ఎలా దాచిపెట్టబడిందో, ప్రేమ అలా దాచిపెట్టబడింది. యుగాల్లో వాక్యం దాచిపెట్టబడింది. కొలస్సీ రాసిన పత్రిక 1:20 వచ్చింది. యుగాల్లో దాచిపెట్టబడింది ఆ వాక్యం. మీకు చదివితే తెలుస్తుంది. దాని తర్వాత ఉంది యుగాల్లో ఆ వాక్యం మర్మంగా ఉంచబడింది. అలాగే ప్రేమ కూడా యుగాల్లో దాచిపెట్టబడింది.
ఈ యుగానికి ఉంది, ఈ యుగానికి లేదు కాదు. శాస్త్రకాలమైనటువంటిది ఆ ప్రేమ. శాస్త్రమైన ప్రేమ. నీ హృదయంలో విత్తనాలు తెలబడ్డాయా? ప్రేమ అనే విత్తనాలు తెలబడ్డాయా? నీ హృదయంలో తెలబడ్డాయా? తెలబడితే ఆ ప్రేమ అనే విత్తనాలు తెలబడితే బైబిల్ వాక్యం తెరవబడుతుంది. బైబిల్ గ్రంథం ఆ వాల్యూమ్స్ అన్ని ఇచ్చుకుంటాయి. తెరవబడినటువంటి గ్రంథం నీ ఆత్మ ఇవ్వబడుతుంది. 7 ముద్రలు వేసినటువంటి బైబిల్ గ్రంథం గ్రంథం యొక్క ముద్రలు ఇవ్వబడతాయి. ఈ యొక్క దర్శనం, ఆత్మిక దర్శనం, ఆ మర్మములు ఇవ్వటంలో అదే ఆత్మిక దర్శనం. రహస్యాలు ఛేదించడంలో అదే ఆత్మిక దర్శనం. ఈ ఆత్మిక దర్శనాన్ని సంఘానికి ఇవ్వడంలో అదే ప్రధానమైంది. ఇటు విషయాలు మీకు చెప్తున్నా, ఎంతమంది ఈ వాక్యాన్ని బయటకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి? గుండెలు వేచి ఎదురేసి చెప్పండి. ఇటు వాక్యాన్ని మూలను రహస్యంలో పెట్టేస్తున్నారా? ఎంతమంది పరిశుద్ధులకి ఈ వాక్యం ఇవ్వాలని సేవకులు ఆతృతపడుతున్నారు? ఇటు పరిశుద్ధమైన వాక్యాన్ని ఇతరులకి ఇవ్వాలని ఏ సేవకుడు పడుతున్నారండి? వారు ఆశీర్వాదాన్ని పొందక తప్పదు, తప్పకుండా ఆశ్రయించబడతారు. విలువైన జీవం కలిగిన వాక్యాన్ని ఇతరులకి ఇవ్వడానికి, ఇతరులకి చెప్పడానికి ఏ సేవకుడు, ఏ పరిశుద్ధుడు ఆతృతపడతాడో వారు తమ ఫలాన్ని పోగొట్టుతారు. వాళ్ళకి ఇచ్చే దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకోరండి. కొన్నిసార్లు మనం చాలా తీవ్రమైనటువంటి శ్రమల్లో దాచుకుంటాము అంటాం. అప్పుడు హృదయం యొక్క విశ్వాసం, ఆత్మ విశ్వాసం పరీక్ష చేయబడి అగ్నిలో వేయబడుతుందండి. అగ్నిలో వేయబడుతుంది ఆ విశ్వాసం. అది పేతురు రాసిన మొదటి 1వ అధ్యాయంలో 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో మహిమా స్వరూపమైన ఆత్మ మీ మీద నిలుచుడు కనుక మీరు ధన్యులు అన్నాడు. అటువంటి సమయంలో మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ మీ మీద నిలుచుడు కనుక మీరు ధన్యులు అన్నాడు ఆయన. ఈ శ్రమలకు తాడుకుంటే ఒక వ్యక్తి మీరు సహించినంతటి కంటే ఎక్కువగా మిమ్మల్ని నేను శోధింపని అన్నాడు. దాంట్లో అవి కూడా ప్రభు ఎలా ఇస్తాడో కూడా మనకు తెలియదు. అటువంటి దాంట్లో ఆత్మ ఆ మహిమా స్వరూపంతో కప్పబట్టు నువ్వు చూస్తావు. ఎలాగ బయటకు వస్తావు? నీ మీద ఇతరులు వేసే నిందలు చాలా భయంకరంగా ఉంటాయి. 1% కూడా నీలో తప్పిదం ఉండదు. 1% కూడా తప్పిదం ఉండదు. నిన్ను దోషిగా బోన్లో నిలబెడతారు. జడ్జి ముందు, ఆ లాయర్స్ ముందు బోన్లో నిలబెడతారు. ఎందుకంటే నువ్వు నిర్దోషి. ఎందుకంటే నీ మీద మోపడి నేరాలు అటువంటివి. నువ్వు నిర్దోషి. అప్పుడు అర్థమవుద్దండి, నిర్దోషి ఇసుకప్పుడు నువ్వు పాపుల్లో చేరక ప్రత్యేకపడిన యేసు అప్పుడు నీ ఆత్మకి బయలుపరచబడతాడు. ఏసేపుని జైల్లో వేసినప్పుడు తన నిర్దోషంతో వెరడపరచాడు. ఏసేపును సంఖ్యలతో బంధించినప్పుడు, కాళ్ళకి చేతులకి బంధించినప్పుడు 106వ కీర్తనలోను 105వ కీర్తనలో ఉంది. యెహోవా పరిశీలించినప్పుడు అతని నిర్దోషత్వం ఆయన బహు తేటగా చూడగలిగాడండి. అలాగే మన నిర్దోషత్వాన్ని దేవుడు పట్టబయలు చేస్తాడు. మన నిర్దోషత్వాన్ని ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం దేవుని సన్నిధిలో తోచబడినప్పుడు మన నిర్దోషత్వాన్ని ఆయన పట్టబయలు చేస్తాడండి. మన నిర్దోషులం అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఆయన న్యాయస్థానంలో ఆ తూకంలో నిర్ణయించబడుతుందండి. ఒక వ్యక్తి సేవా జీవితం అనేది ఆ తూకంలో నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి సేవా జీవితం అనేది అటువంటివి ఏటి పరిస్థితులు ప్రభు ఇచ్చిన విషయాన్ని నేను ముందుకెళ్తున్నాను. అవదు ఇది కూడా అవ్వదు అన్నట్టు దాంట్లో ఉన్నాడు ఆయన. జగత్తు పునాది వేయబడక మునిపి, భూమిని నీళ్ళలో నుంచి మొట్టమొదట తీక మునిపి, వెలుగు కలుగుగాక అని పలకక ముందే ఈ సత్యాలన్నీ కూడా రూపాంతర అనుభవానికి మొదటి మెట్టు. క్రీస్తు యొక్క స్వరూపం నేటి ప్రపంచానికి ప్రభు తీసుకురావడానికి రూపాంతర అనుభవంలో అది మొట్టమొదటి పెట్టండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే నేనేమి కూడా చేయలేను. రూపాంతర అనుభవం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు మహిమ యొక్క స్థానాల్ని, దైవికమైన స్థానాల్ని ఒక పరిశుద్ధ హృదయంలో పాపాత్ముడై హృదయం మార్పు చెందిన తర్వాత పరిశుద్ధ హృదయానికి ఇవి ప్రపంచాన్ని ఎలా కట్టాడో ప్రభు, ప్రపంచాన్ని ఎలా నిర్మించాడో ప్రభు ఒకటైతే, నేటి కొత్త నిబంధన సంఘాన్ని ఎలా నిర్మించాడో అనే సత్యానికి ఈ రూపాంతర అనుభవంలో ప్రధానమైన మెట్లండి. అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రతిలాడుకుంటాను. అందుకోసమే సృష్టి మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు ఆయన కలుగును గాక ఆయన స్వరూపం, ఆయన యొక్క చేవురాలు నక్షత్ర మండలాల్లోకి వెళ్ళింది. ఆయన స్వరం అనేది
భూమండలాల్లో సృష్టిలో పుట్టింది. ఆయన చేవరాలు, ఆయన నక్షత్రాన్ని నిర్మించిన రీతి, ఆయన చెక్కిన విధానం, శిల్పి శిల్పకారుడు వలె ఆయన తలస్తాను. కానీ ఆయన ప్రధాన శిల్పి. ఆయన చిత్రించిన విధానంలో ఆ నక్షత్ర మండలాల్లో ఆ నక్షత్రాలలో ఆయన మహిమ దాంట్లో కనబడిందండి. అందుకోసం నక్షత్రాలు అవి ఎంతైన అపురూపమైన కలర్స్ తో స్థుతిగానం చేస్తాయి. దేవుడి యొక్క మహిమను అవి బయటపరుస్తాయి. ప్రధానమైన పాయింట్ ఇది. ఇప్పుడు మీ దేవుని సన్నిధిలో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రధానమైన థాట్ ఇది. ఆయన ఒక వ్యక్తి సంఘాన్ని ఆయన చిత్రీకరించడంలో, నేటి పరిశుద్ధుల్ని ఆయన శిల్పిలాగా చెప్పడంలో, వారిలో ఉన్నటువంటి ఆ మహిమ యొక్క ప్రభావంతో దేవుని స్థుతించడం ఒకటైతే, సంఘాన్ని స్థుతి మార్గంలో నిలబెట్టడం ఒకటైతే, పరిశుద్ధ స్థానాల్లో సంఘాన్ని పెంచడం అయితే అంత ప్రధానమైనటువంటి అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అందుకోసమే సృష్టి కూడా ప్రభు యొక్క ప్రేమకి అట్రాక్ట్ చేయబడి ఆకర్షించబడిందండి. ఆయన చేవురాలు భూదిగంతాల్లో ఉంది, ఆకాశ మండలాల్లో ఉంది. ఆయన స్థలం చేయి పెట్టినటువంటి స్థలం, ఆయన చేతి యొక్క రేఖలో లేనటువంటి స్థలం ఈ భూగోళంలో ఎక్కడ కూడా లేదండి. దానిలో ఈ భూమిలో విస్తారమైన కరెంట్స్ మండే గోడలాగా తయారైంది. సైంటిఫికల్ గా ఈ యొక్క లోకం అభివృద్ధి చెందడానికి మార్గమైంది. పరసంబంధంగా అదొక ప్రపంచం కట్టబడటానికి ఒక మార్గమైంది. అనేక రకాలైన మార్గాలు ఆయన యొక్క పిలుపులో దాచిపెట్టబడి ఉన్నాయండి. నేటి పరిశుద్ధునికి ఆయన పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదో ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని పిలిచిన పిలుపులోని ఆ నిరీక్షణ ఎటువంటిదో ఎన్ని దాచిపెట్టాడు. ఆ పిలుపులు ఎన్నో పిలుపులు ఉన్నాయి కదా, ఎన్నో పిలుపులు ఉన్నాయి. దాంట్లో ఎన్నో పిలుపుల్లో కూడా చెప్పినా కుదరదు కదా. ఒక పిలుపు గురించి చెప్పినా సరే సబ్జెక్ట్ అవ్వదు. ఎన్నో పిలుపులు ఉన్నాయి, మీకు తెలుసు, చూస్తున్నాయి ఇన్ని కూడా. సమయం వచ్చినప్పుడు ఒక దాంట్లో మీరు చెప్తూ వస్తాను. తర్వాత అటువంటిది తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 14-16 వచనంలో కూడా రాయబడి ఉందండి. ఒకటి మీకు గుణాలు ఏంటి దాంట్లో చెప్పాను. ఈ కొలస్సీ పత్రికలో ఇందాక ప్రేమ గురించి మర్చిపోయాను కదా, దాంట్లో ఏంటంటే ప్రేమ పరిపూర్ణతను అందించింది. పరిపూర్ణమైన ప్రేమ. ఒక ప్రేమలో నిలబడిన వ్యక్తికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్థానాలు ఆత్మకి ఇలా తెరవబడ్డాయి, ఇచ్చుకున్నాయి అంటే ఓపెన్ చేయబడ్డాయి. ప్రేమలో ఉన్న వ్యక్తి, ప్రేమ లేని వ్యక్తి డెడ్ లైఫ్ అనమాట. ప్రేమ లేని వ్యక్తి, కరుణా కటాక్షాలు కలిగిన వ్యక్తి, దీర్ఘశాంతుడైన వ్యక్తి దేవుని గుణగణాల్లోకి ప్రవేశించి ఆ గుణగణాలు ఆత్మకు ఇచ్చుకున్నాయి అంటే తెరవబడ్డాయి. ఒక రూపమైన పుష్పం వరే తెరవబడ్డాయి దేవుని సన్నిధిలో. దానిలో సుగంధాన్ని వెదజల్లాడు దేవుడు. ఆ సుగంధం పరమగీత గ్రంథాలు షరోను పుష్పం అన్నాడు. అది దైవికమైన పుష్పం. అది అనమాట. తర్వాత కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో వీటి పైన చూస్తాను. 11 వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారి తగినట్లు మీరు జాలిగల మనస్సు, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోండి. ఎన్ని ఎక్కడున్నాయండి? వినయము, దయాళుత్వము, సాత్వికము, దీర్ఘశాంతం ఎక్కడుందంటే ఎన్ని కూడా ఫలం, ఆత్మిక ఫలంలో ఉన్నాయి. దేవుడు మోషే ఎదుట బయలుపరిచిన గుణగణాలు, కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి గుణగణాలు, ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల రాయబడి ఉన్నాయో, పేతురు పత్రికలో రాయబడినటువంటి మహిమాంతులు ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అంటదోచ్చు కదా అందరికి. దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యం ఎన్ని ఉన్నాయి కదా. దీంట్లో ఉన్న గుణగణాలు ఆ ఫలంలో ఉన్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అటువంటి స్థానంలో నిలబడినప్పుడు, ఆత్మ యొక్క ఫలం నువ్వు దీర్ఘశాంతంలో నిలబడినప్పుడు, ఆ దీర్ఘశాంతంలో ప్రభు యొక్క ముద్ర, రక్త ముద్ర అండి నీ ఆత్మలో ప్రింట్ చేస్తాడండి. అది ఆత్మ యొక్క ఫలం. నువ్వు నిలబడకపోతే భ్రష్టత్వానికి వెళ్ళిపోతావు. నువ్వు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఆత్మఫలంలో నీ అంతరంగంలో ముద్రించినప్పుడు అది నీ ఆత్మని బైబిల్ గ్రంథంలోనికి ఆ మార్గంలోకి నడిపిస్తుంది. బైబిల్ గ్రంథం ఈ క్రీస్తు గుణగణాల ద్వారా బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్య విభాగాల్లోనికి నీ ఆత్మ వెళ్ళటానికి ఈ ఆత్మఫలం అంత ప్రాముఖ్యమైనటువంటిది. అలా నేను గ్రహించుకున్నాను. ఎక్కడ చదివింది కాదు, ఎక్కడ నేను చూసింది కాదు. ఇవన్నీ కూడా నా ఆత్మ గ్రహించుకున్న సత్యాలు మీ మధ్యలో మాట్లాడుతున్నాను. అంటే నా నిత్య జీవితంలో ప్రభుతో నేను గడిపిన అనుబంధం అది ప్రేమాణయం అంటారు కదా. అది ఒక వ్యక్తులు ఉండాలి.
నీ భర్తకు మించి, నీ భార్యకు మించి, నీ పిల్లలకు మించి ఆ రహస్య ప్రేమలో ఈ గుండెల్లో దాచబడి ఉన్న క్రీస్తు స్వరూపంలో ఇవి వస్తాయి. లేదా రావు, ఇవి రావుంటాయి, రావు. అప్పుడే నీ భార్యను ప్రేమిస్తావు. ఎంత దుర్మార్గురాలైనా నీ భార్యను ప్రేమిస్తావు, ఎంత దుర్మార్గుడైనా నీ భర్తను ప్రేమిస్తావు. నేను అవమానపరుస్తున్నాను ప్రేమిస్తావు, నేను తృణీకరిస్తున్నాను ప్రేమిస్తావు. ఆ ప్రేమ అనేది పరిపూర్ణమైన ప్రేమ అన్నారు కదా, పరిపూర్ణమైంది ప్రేమ. నీ ఆత్మని ఎంత పరిపూర్ణతను నడిపిస్తుందో, పరిపూర్ణమైన సత్యంగా నడిపిస్తుందో, ఈ పరిపూర్ణమైన స్థానాల్లో నీ ఆత్మ ప్రకాశించడం నువ్వు చూస్తావు అనమాట. అందులో ఆ ప్రేమలో పొంగి పొర్లేటువంటి దయారసం అన్నాడు. దాంట్లో ప్రేమ అనే పుష్పంలో ఆ మకరంలో నీ ఆత్మ తాగాలి. అది క్రీస్తు యేసు యొక్క దయారసం అనేది ఏంటంటే ఎన్నో పుష్పాలు చూస్తాం, దాంట్లో ఎంతో తేనె తీసుకొచ్చి తేనెటీగలు గూడు పెడతాయి. అది దయారసం అండి. బైబిల్ గ్రంథంలో ఆత్మఫలంలో నీకు అనుగ్రహించిన స్థానాలు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దయారసం నీ ఆత్మకు పుట్టుతుందని అక్కడ ఆ మకరందంలో నువ్వు తాగితే ఏ పువ్వులో ఏ మకరందం ఉందో నీకు అర్థమవుతుంది. ఏ వాక్య విభాగాల్లో ఏ మకరందం ఉందో, ఏ తేనె ఉందో దాంట్లో నీ ఆత్మ నువ్వు తాగుతున్నావు. అది అండి దయారసం. అది నువ్వు తాగాలి. నువ్వు తాగాల్సిన తాకపోతే సంఘాన్ని పోషించే విధానంలో సంఘం సంఘాన్ని నష్టపెట్టడానికి సేవకుడి ప్రధాన కారణుడు అవుతాడు. సంఘాన్ని సేవకుని పోషించడానికి సేవకులు పరిశుద్ధులు ఎలా ప్రధానమైన వారిగా ఉంటారో, పోషించలేక, వాళ్ళని చూడలేక, వారి యొక్క విశ్రాంతితనం ఏదంటారు కదా, ఎటువంటి స్థానంలో ఉంటారో పరిశుద్ధులు, అలాగే సంఘ నాయకులు, కాపర్లు ఈ మకరందాన్ని తాగకపోతే పరిశుద్ధుల్ని పోషించలేరు. పరిశుద్ధులను పోషించడం సాధ్యపరచబడదు. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ ఎదుట నేను జ్ఞానం బోధిస్తున్నాను, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానం బోధిస్తున్నాను. నిరర్ధకమైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం పరమంగా మీకు బోధిస్తున్నాను. మీకు నీ పరిపూర్ణ మధ్య జ్ఞానం ప్రతిష్టపరచబడాలండి. ఈ జ్ఞానం యుగాల దాచబడినటువంటి ప్రేమలో కనెక్ట్ చేయబడిన జ్ఞానం నేటి పరిశుద్ధుల మధ్య సేవకుడు బోధించాలండి. నువ్వు అని అనుభవించకపోతే, నేను అనుభవించకపోతే నేను ఎలా చెప్తాను? మీరు అనుభవించకపోతే మీరు ఎలా చెప్తారు? నేను అనుభవించకపోతే ఈ వాక్య పదజాలాలు నాకు గుండెల్లో నుంచి ఎలా బయటకొస్తాయి? ఆ ప్రేమ చూపించడానికి లక్షలు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు. నీకున్న దాంట్లో కొంత భాగం ఆ సేవకుని పెట్టగలిగితే సంఘం, ఆ సేవకుడు అభివృద్ధి చెందుతాడండి. ఆ ప్రేమ పరిపూర్ణత చెందండి. ఈ సేవకుడు పరిపూర్ణమైన వాక్య విభాగాల్ని మకరందాన్ని తాగి ఆ పరిశుద్ధిని వివరిస్తే పరిపూర్ణమైన మధ్య జ్ఞానం బోధించబడుతుంది, పరిపూర్ణమైన వారి జ్ఞానం ప్రకటించబడుతుందని ముందుకెళ్తున్నాను నేను. టైం అయిపోతుంది. ఈ కొలస్సీ పత్రికలో రాయబడినటువంటి గుణాలు సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోండి, ఇన్ని రాష్ట్రాలు, ఇవన్నీ ఆత్మీయ ఫలం. ఈ ఆత్మీయ ఫలం ఒక వ్యక్తి ధరించకుండా క్రీస్తునందు ఏకత్వంలో కలుగుతుంది. దాంట్లో రాయబడింది కదా, మీరు క్రీస్తులో ఒక శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. ఎన్నో పిలుపులు ఉన్నాయి. దీంట్లో ఒక్క శరీరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఒకే శరీరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. క్రీస్తునందు ఒకే శరీరంగా ఉంటారంటే అర్థం ఏంటంటే, నీ గుండెల్లో ఆయన శిరస్సు ఎలా ఉందో ఆయన గుండెల్లో నీ శిరస్సు అలా ఉంటుంది. అప్పుడు వాక్యం బోధించు. నేను క్రీస్తునందు నేను దేవుని ఎదుట క్రీస్తునందు నేను బోధిస్తున్నాను. నేను బోధించే వాక్యం ఏంటంటే, దేవుని ఎదుట క్రీస్తునందు నేను బోధిస్తున్నా. ఇది పరిచర్య. దేవుని ఎదుట క్రీస్తునందు నేను బోధిస్తున్నా, అది పరిచర్య. ఈ పరిచర్య సంఘానికి ఇవ్వకపోతే సంఘం క్రీస్తులు ఎలా వేరుపడుద్దండి? సంఘం ఎలా వేరుపడుద్ది? 5 నిమిషాలు ముగించాను. సంఘం ఎలా వేరుపడుద్ది అనే విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-16 వచనాల్లో పరిపూర్ణమైంది ప్రేమ పరిపూర్ణత ఉంచిందండి. అన్ని స్థలాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ బైబిల్ గ్రంథం ఒకసారి వాక్యం చెప్పడానికి దీనికి ముందు దీని తర్వాత వాట్సాప్ మీటింగ్స్ లో నేను 4 మెసేజ్ మాట్లాడాను. ఒకే రోజు రికార్డ్ చేయాలి. సబ్జెక్ట్ రావట్లేదు నాకు. ఏది చెప్పినట్టు ఉంటుంది. నాకు పుట్టుకున్నాను దేవుని దగ్గర, పుట్టుకున్నాను, వేదన పడ్డాను, నీళ్ళు కాల్చిన గొంత లేదు. ఒక రెవల్యూషన్ తెలుగు నాకు. ఏదో ఒక మెసేజ్ అంటే మాట్లాడతాను, ఈ మెసేజ్లో ఒకసారి మాట్లాడాలి. ప్రభా ఒక రెవల్యూషన్ తెలుగు నాకు, ఒక రెవల్యూషన్ నాకు ఇవ్వు. దేవుని చాలా దుఃఖపడ్డాను. సోఫాలో కూర్చున్నా, కన్నెత్తిస్తున్నా, రాయడానికి రావట్లేదు. సోఫాలో కూర్చొని పిచ్చిదల్లా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానంటే, ప్రభా నాకు రెవల్యూషన్ ఇవ్వు ప్రభా. మహిమ, స్వార్థ, మహిమ కణాలు ఆత్మలో ప్రకాశించడం నేను గమనించుకోగలను.
అది ప్రభు ఇచ్చినట్టు వాక్య సందేశాన్ని రిపీట్ చేయడం మొదలు పెట్టారు. ఊరిక రాదు నీ రివల్యూషన్, ఊరిక వాక్చాతుర్యంతో రాదు, ఏదో మనం గొప్ప చేసుకోవడానికి రాదు. నీ గుండెల్లో ఉన్న ప్రేమలో, ఆ మాధుర్యంలో, నీ ప్రేమ రహస్యంలో ఈ వాక్య పరిచయం బడి తీసుకురావడాలండి. లేకపోతే సాధ్యపరచబడు. ఇంకో వాక్యం చెప్పడానికి ఇంకా టైం లేదు ఇక నాకు. దాంట్లో ఏముందండి, ఇంకా కలిసి పిలుపు రాసిన పత్రికలో ఆఖరి విభాగంలో ఒక పాయింట్ మాట్లాడలేదు. దాంట్లో ఏముందంటే ఒక అధ్యాయంలో మీ ప్రేమ తెలివితోను 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవారు ఉంటారు. మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలరు. మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారు ఉంటారు. శ్రేష్టత అన్నాడండి. ఎలా చెప్తాను 5 నిమిషాల్లో? శ్రేష్టత అన్నాడండి. దాంట్లో ప్రేమ శ్రేష్టమైనది అన్నాడు. 11వ అధ్యాయంలో కొట్టుకుని రాసిన పత్రికలో శ్రేష్టమైంది అన్నాడండి. తర్వాత కలిసి పత్రిక పరిపూర్ణమైంది అన్నాడండి. ప్రేమ పరిపూర్ణమైంది అన్నాడు. ఒకటి గురించి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రేమల గురించి ఎన్నో విషయాలు దాంట్లో తాడుకుంటుంది, ఓర్చుకుంటుంది, దయ చూపిస్తుంది, మత్సరపడుతుంది, తమ్ము ఎన్నో చెప్పాడండి దేవుడు. దాంట్లో ప్రేమ గురించి చెప్పాడండి. ఒక అధ్యాయంలో చెప్పడం కాదండి, బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమతో నింపడింది. పరిశుద్ధుని రక్తదానంతో ఈ బైబిల్ గ్రంథం పట్టులోని పడ్డాయి. పరిశుద్ధాత్మ చేత ఈ బైబిల్ గ్రంథం ముద్రించబడింది. క్రీస్తు ప్రేమని ముద్రించింది బైబిల్ గ్రంథం. క్రీస్తు ప్రేమని వ్యక్తపరిచింది బైబిల్ గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క సుగంధాన్ని బయట తీసుకొచ్చాడు. నీ ఆత్మలో ప్రభు యొక్క ఆ మార్గం లేకపోతే ఈ యొక్క మార్గాలు నీ ఆత్మకు ఎలా తెరవబడతాయి? సంగతి ఆలోచించుకోవాలి. నేను ప్రిపేర్ చేసే సబ్జెక్ట్ చెప్పడం లేదు, ఎందుకంటే అది అవ్వదు. ఇటువంటి శ్రేష్టమైన ప్రేమని ఆది మానవుడైనటువంటి ఆత్మ దగ్గర నుంచి తన ప్రేమను బయలుపరుస్తూ వచ్చాడండి. తుదకు కొత్త నిబంధనలో ఆ యొక్క పరిపూర్ణమైన ప్రేమను విడదీసి భూప్రపంచంలో కొండ మీద, యెరూషలేము కొండ మీద, దేవకుమారుడు యెరూషలేము కొండ మీద తన ప్రేమను ప్రకటించినప్పుడు సీనాయి కొండని మింగివేశాడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని మింగివేయబడింది, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ఆయన రక్తదారులు సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని మేకలతో కొట్టాడు. ఆయన ఈ ధర్మశాస్త్ర పద్ధతి ద్వారా దేవుని నియమాన్ని ఏ వ్యక్తి కూడా పాటించలేడు. ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి దేవుని సంఘాన్ని పరిపాలించలేడు. కృప లేకుండా ఏది లేదు. కలువరిలో ప్రకాశించిన కృప లేకుండా వాక్య వివాహాలు లేవు. ప్రేమని ఆత్మ అనుభవించకుండా నీ వాక్య వివాహాలు లేవు. ఈ వాక్య వివాహాల్లో ఆ మార్గాల్లో నీ ఆత్మ తెరవబడకుండా ప్రసంగం లేదు. ఎన్ని ప్రసంగాలు చెప్పిన ఉట్టి ప్రసంగాలు, ఆ ఉట్టి ప్రసంగాలు దేవుని యొక్క మార్గాన్ని తెడపరచు. ఆ ఉట్టి ప్రసంగాలు ఎవరిని ఆకర్షించుకోలేకపోతున్నాయి. ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి అంటే నాలో జీవం లేదు. జీవం లేని ప్రక్రియ దేవుని సంఘాలను ఎలుగుడు చేయడానికి సాధ్యపరచబడదు. తీసేసినది జీవమని యొక్క ఆత్మ నియమం అన్నాడు. దాంట్లో ఆ నియమం తీసేసిన జీవమని ఆత్మ యొక్క నియమం 8వ అధ్యాయం 20వ పత్రిక. మృతుల్లో నుండి లేచిన ఆత్మ నీలో ఉంటే ఈ కార్యాలు జరగవు. మృతుడైన ప్రభు యొక్క ఆత్మ, పునరుద్ధానం యొక్క ఆత్మ, పునరుద్ధాన జ్ఞానాన్ని శక్తిని వెజలిన ఆత్మ, ఆ యొక్క మరణానుభవంలో ఏకమైన ఆత్మ నీ హృదయంలో ఉంటే ఈ వాక్యం అర్థమవుతండి. అయితే ఈ వాక్యం కూడా మీరు వినరండి. మీరు కూడా వినరు. ఎంతోమంది వినరు. ఈ లోక సంబంధమైన వాటితో పైన వాష్ చేయడం, ఒకరికి స్లోలు రాసుకొని, క్రీములు రాసుకొని దాంతో ఇష్టపడుతున్నారే కానీ అంతరంగాలు వెలిగించగలిగే స్థానాల్ని ఆత్మ ముందుకు వెళ్ళలేకపోతుందండి. మనం ఏదో చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అది పై మెరుపు అనేది ఆ అందం దృఢప్రాయమైందండి. పై మెరుపు అంతరంగంలో ప్రకాశించే స్థానాలు, నీ ముఖాన్ని ప్రకాశింపజేసే ఆ స్థానాలుగా ప్రభు అడుగుతున్నాడు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అవదు ఒక మాట చెప్పి చేస్తాను. మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలాలతో నిండుకునేవారు. మీరు ఇలా జీవించే వ్యక్తి యేసుక్రీస్తు వలన నీతి ఫలాలు ఫలించాలి. వారి హృదయాల్లో నీతి ఫలాలు ఫలించినప్పుడు అసమాధానకరమైన స్థానాల్లో ఈ నీతి ఫలం అక్కడ సంభరించబడుతుంది. అప్పుడు అసమాధానకరమైన ఆ మార్గాలు పోయి క్రీస్తు నిబంధనతో కూడినటువంటి స్థానాలు ఈ నీతి ఫలం ద్వారా ప్రభుని ఆశీర్వదిస్తాడు, ప్రారంభిస్తాడు. ప్రభు నీ కొందనాలు చెప్పి గొప్ప దేవుడు, ప్రభు నీ కొందనాలు చెల్లిస్తున్నాడు. నమ్మకమైన ఈ వాక్యం ఎలా వివరించింది అది నీకు నాకు మాత్రం తెలుసు ప్రభు, మరెవరికి తెలియదు. ప్రభు సిద్ధపరచబడిన నీ వాక్యం, ఆత్మలో దయారసంతో కృమణించబడిన నీ వాక్యం, నీ మొదటిని అనుగ్రహించిన నీ వాక్యం, ఇంటి తెలియదారులు అనుగ్రహించిన నీ వాక్యం, నీ పరిశుద్ధ నిబంధన రక్తంలో నుంచి వచ్చినటువంటి ఆ దారిపోవాలి. అంతకు మించి నా దగ్గర ఏమి కూడా లేదు. వెల్లడిపరచుకోవడానికి నాకేమీ లేదు తండ్రి. నీ సన్నిధిలో నీ ప్రేమలో లభ్యమైనటువంటి
ఆ తేనె యొక్క మకరందాన్ని నీ గ్రంథంలో దాచిపెట్టబడిన ఆ మకరందాన్ని నేను పరిశుద్ధులకు ఇచ్చావనే సంగతి ఎంతమందికి తెలుస్తున్నాయి ప్రభావ. ఈ లోకంలో అనేకమైన వాటి చేత సతమతమైపోయి ఈ లోకాన్ని జయించలేక ఈ లోకాస్తులు జయించలేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ కళ్ళనితో నిబంధన చేసుకోలేక వారి జీవితాన్ని స్వాధీనపరచలేక వారు ఎంతో మంది ఉన్నారు. నేను ఇచ్చి నిబంధన రక్తం హృదయంలో ప్రోక్షించబడకుండా సేవ చేసే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ మార్గాన్ని తేటపరిచి ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా నాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.